వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. పండగకి ఇంటికి వెళ్దామంటే 600 బస్ టికెట్ 5000 చేశాడు. ఇక ట్రైన్ టికెట్ అయితే 10 రేట్లు పెంచేశాడు. ఈ రేట్లు చూసి హైవే పైన ఏదైనా లారీ ఎక్కి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఒక్కసారి ట్రైన్ లో ట్రై చేద్దామని వస్తే మంచిగా కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చునే సీట్ అయితే దొరికింది భయ్యా. ఇక్కడ నాతో పాటు అందరూ బ్యాచిలర్స్ ఏ ఉన్నారు. ట్రైన్ మొత్తం ఆర్టీసీ బస్ లా ఖాళీయే ఉండే. ఆ తర్వాత మా ట్రైన్ ఫ్లాష్ మ్యాన్ అలా స్పీడ్ గా స్టార్ట్ అయిపోయింది. ఇదేదో మా ఊర్లో ఉందని చూస్తే తర్వాత తెలిసింది అది మా పక్కింటి శ్యామ్ లాంటి వాళ్ళ అత్తగారి ఇల్లు. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా మా గోదావరి ఇంకా రాలేదేటి అని. అదిగో వచ్చేసింది మా గంగమ్మ తల్లి గోదావరి. నేను హైదరాబాద్ ట్రైనింగ్ కి స్టార్ట్ అయిన నుంచి మామూలు నాకు ఫోన్ల మీద ఫోన్లు కొడతానే ఉంది. అన్న ఎక్కడి వరకు వచ్చినావు, అన్న ఎక్కడి వరకు వచ్చినావు అంటూ. ఇంకో 5 minutes లో స్టేషన్ లో దిగుతాను అనగానే హాయిగా పడుకున్న మా తమ్ముడిని మా పెద్దన్న గోవిందన్న వస్తుందంటూ నిద్ర లేపి మరి తీసుకొచ్చింది భయ్య ఈ చిన్న బొడ్డిది. మీరు ఇంట్లో గోడకున్న బల్లినే చూసారేమో, ఇప్పుడు చూస్తారు అసలైన బల్లిని. నేను ఇంటికి వచ్చి రాగానే మా రాకీ గడైతే కనపడలేదు, కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం గారెలు బూరెలు చేసే పనులు ఫుల్ గా బిజీగా ఉండే. అలా కొంచెం అన్నం తినేసి మా అమ్మ చేసిన గారెలు బూరెలు అప్పాలు సకనాలు తినేసి కాసేపు టీవీ చూసి బయటకి తిరగడానికి వెళ్దాం అనుకుంటే గోడ కత్తుకున్న బల్లిలా నేను ఎక్కడికి పోయినా నా వెంటనే వస్తుందయ్యా ఈ చిన్న బొడ్డిది. చిన్న కథ ఎట్లుంటది మరి మనతోని. ఈ రోజుకి ఇంతే మరి. వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతే. ఉంటా బాయ్.